జగన్మోహన్ రెడ్డి జైల్లో ఊసులు లెక్కబెట్టడం అయిపోయింది. ఇప్పుడు జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పార్టీలో ఒకరా ఇద్దరా ఉన్న వాళ్ళందరికీ ఏదో కేసులలో కూటమైతే లోపల తోసేందుకు పన్నాగాలు పండుతూ ఉంది. మరి ఇప్పుడు జైళ్ళ చుట్టూ బాగానే తిరుగుతున్నారు కదా, ఏమనుకోవచ్చు ఈ ప్రజెంట్ పరిస్థితి అయినది? ఖచ్చితంగా జగన్ రెడ్డికి ఆ జైలు అనేది, ఆ వాతావరణం అనేది చాలా ఇష్టం. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. మనం అక్కడికి రోజు వెళ్ళలేకపోయినా అప్పుడప్పుడు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి అక్కడ ఫోటోలు దిగాలనుకుంటాం. సో అట్లానే జగన్ రెడ్డి గారికి కూడా జైలు అనేది చాలా, దాంతో ఉన్న బాండింగ్ అనేది తన ఒక ప్యాలెస్ లాగా ఫీల్ అవుతారు ఆయన. సో అందుకని చెప్పి ఇప్పుడు తను వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఒకసారి వాళ్ళ క్యాండిడేట్లు ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి జైలు యాత్రలు అయితే చేస్తున్నారు అనమాట. సో మరి జగన్ జైలుకు అని చెప్పి కూడా వార్తలు అయితే ఫుల్గా చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవడంతో ఆల్రెడీ బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్న మన జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పరామర్శించడానికి అయితే వస్తున్నారు అనమాట జైలుకి. సో మరి ఎందుకు అంత అవసరమా? ఒక ఫోన్ కాల్తోనో వాళ్ళ పిఏని పంపించో చేయొచ్చు. ఆయన వచ్చి అక్కడ పబ్లిక్ని గ్యాదర్ చేసుకుని న్యూసెన్స్ చేసి ఇంకా ఏదో తనకు ఫాలోయింగ్ ఉందని పబ్లిక్కి చెప్పాలి అనే విధంగా అయితే ఆయన ప్రయత్నిస్తున్నారు. సో మరి వాళ్ళ కార్యకర్తలు వస్తారు తప్ప జనం అంతా ఆయన చూడటానికి రారు ఖచ్చితంగా. సో మరి అటు వంశీ గారి కోసం వచ్చారు, అంతకుముందు పీనల్లి గారి కోసం వచ్చారు, నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు వచ్చారు. సో ఇట్లా క్యాండిడేట్లు అందరూ వరుసగా అరెస్ట్ అవుతుంటే కనీసం వాళ్ళని బ్యాక్ ఎండ్లో నుంచి కాపాడుకోలేకపోతున్నాడు ఆయన. పరామర్శకైతే వస్తున్నాడు. మరి దానిలో అర్థమేముంది? ఇంకా వాళ్ళ క్యాండిడేట్ని అతను కాపాడుకోకపోతే ఖచ్చితంగా అతనికి ఎవరెవరైతే సపోర్ట్ ఇవ్వాలో అవి ఇవ్వకపోతే ఎంతసేపు ఆయన వచ్చి ఆయన ప్రమోషన్ చేసుకుని ఆయన ఫ్యాన్స్ మధ్య చెయ్యి ఊపి వెళ్ళిపోతాడు. సో తర్వాత వీళ్ళు ఏంటంటే అసలు అరెస్ట్ కొంతమందిగా తెలిసింది, అది ఇంకా ఈయన వచ్చిన వల్ల స్టేట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో మరి దాన్ని నార్మల్ న్యూస్ని పెద్ద న్యూసెన్స్ చేయడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా లైన్లో చాలామంది ఉన్నారు. కొడాలి నాని గారు ఆల్రెడీ నీట్గా రెడీ అవుతున్నట్టున్నారు ఆయన ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా. సో కొంచెం నోరు ఎక్కువైంది ఈ మధ్యన ఆయనకు కూడా. సో మరి జగన్ గారు మళ్ళీ వీళ్ళందరూ ఈ 5 సంవత్సరాలు అదే ఇంకా పాదయాత్రల కన్నా జైలు యాత్రలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఎవరన్నా నాయకుడు ఓడిపోయిన తర్వాత పాదయాత్ర చేసుకుంది, ఈయనకు ఆల్రెడీ అనుభవం. సో మరి ఈసారి కూడా అదే చేయకుండా ఎంతసేపు అక్కడ కూర్చొని ఇక్కడ ఎవరిని అరెస్ట్ అయితే రావడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, ఆ ఫ్లైట్ ఛార్జీలు బొక్క తప్ప ఆయనకు వచ్చే లాభం ఎటువంటిది లేదనమాట. సో మరి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ మాత్రం భయం ఉండాలి కదా, నిజాలన్నీ వీళ్ళకే తెలుసు. 90% నిజాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జైల్లో ఎక్కువ తక్కువ కొడుతూ ప్రభుత్వం అనేది ఏమీ చేయకపోతే ఆయన జనాల్లోకి వెళ్ళేవాడు. ప్రభుత్వం అన్ని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. సో జనం కూడా మాకు జరుగుతుందని చెప్తున్నారు తప్ప జరగట్లేదని చెప్పేవాళ్ళు లేరు. సో వాళ్ళ పార్టీలో కరడు కట్టిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తప్ప వాళ్ళు మాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కానీ 90% పీపుల్ అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ ప్రభుత్వంతో. ఇది మంచి ప్రభుత్వం అని ఆల్రెడీ నిర్ధారణ అయింది. అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఒక మంచి పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. సో ఇప్పుడు ఈయన వస్తే తను ప్రశ్నించడానికి ఏ క్వశ్చన్ లేదు కాబట్టి ఖచ్చితంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందుకని చెప్పి జనాల్లోకి అయితే ఖచ్చితంగా రావడానికి భయపడుతున్నాడు. అట్లానే ఆ ఎదురు తిరిగారు ఎలక్షన్లో, అది బయట కూడా తిరుగుతారేమో అని కూడా ఒక భయం కావచ్చు. సో జైలుకి వచ్చి వెళ్ళిపోతే ఏంటంటే సో వాళ్ళలో కొంచెం సింపతి ఉంటుంది. వాళ్ళ పర్సన్స్కి అందరూ కూడా బయటకు వచ్చినాక మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు జగన్ని. కావాల్సిన వాళ్ళ కోసం మాత్రం ఆయన వెళ్తాడు. మిగిలిన కార్యకర్తలు అరెస్ట్ అయినా ఆయనకు సంబంధం లేదు, ఆయన రాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సో ఇంకా ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ వీళ్ళంతా కూడా ఈ ప్రొజెక్షన్ మానుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే 5 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది.